రైట్ పెట్రిషా మీరు హోల్లో ఉండండి ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూడండి. సుమారుగా అందరూ యువకులే, తనతో పాటుగా బహుశా కొలీగ్స్ లేదా ఇతర కుటుంబీకులు ఇతరత్ర వ్యక్తులు ఉన్నట్టున్నారు. సో పోలీస్ రైట్స్ తర్వాత వారంతా ఒక్కసారిగా గుమికూడిన తర్వాత విజువల్స్ చూడండి. ఎస్, ఈ లైవ్ దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో ఒకసారి ఆ స్పాట్ నుంచి అక్కడ రిసార్ట్ నుంచి ఎస్ ఇక్కడ మంగ్లీ కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎస్ రైట్, ఒకసారి మళ్ళీ మీకు సెకండ్ బాక్స్ కొంచెం క్లియర్ గా చూడండి. అక్కడ మంగ్లీ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎస్, సో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? రైట్, మంగ్లీ చూడండి. ఆ వీడియో తీస్తున్నటువంటి పోలీస్ అధికారి పైన ఫోన్ పై కొట్టేసి ఎందుకు వీడియో తీస్తున్నాం అంటోంది. బహుశా ఆ వీడియోలో కనిపించారు. మంగ్లీ వీడియో ఆపుతావా లేదా అంటూ కూడా అడుగుతోంది ఆవిడ. వీడియో ఆపుతావా లేదా అంటూ కూడా క్వశ్చన్ చేస్తోంది. తన డ్యూటీ తను చేస్తున్నారు. బిఫోర్ దాట్ బయటికి వచ్చి మేమంతా కూడా శ్రీరంగ నీతులు చెప్తాం, లోపల ఏదైనా చేస్తామంటే కుదరదు. సో డెఫినెట్ గా అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే. ఇది బిఫోర్ మీరు తప్పు చేయక ముందు ఒకసారి ఆలోచించాల్సింది. ఇలా పోలీసులు వస్తారు, ఇది మనం చేసే తప్పు, ఈ తప్పు చేయడం వల్ల శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. మన సమాజానికి శ్రీరంగ నీతులే కాదు అన్ని రకాలుగా చెప్తున్నాం కాబట్టి మనం డెఫినెట్ గా కొంత ఆలోచించాల్సిన విషయాన్ని బహుశా మంగ్లీ ముందుగానే గుర్తు చేసుకోవాల్సి ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు అంతా బయటపడిపోయిన తర్వాత పోలీసులు వీడియో తీస్తూ ఉంటే వీడియోను ఆపుతావా లేదా అని మరి చిటికలేసి మరి చేయి చూపించి మాట్లాడుతోంది మంగ్లీ. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆ విజువల్ చూపిస్తాను మీకు నేను. ఒకసారి పీసారి మళ్ళీ ప్లే చేయండి. ఆ వీడియోలో మంగ్లీ కనబడుతోంది. ఒకసారి మీరు వాయిస్ వినండి. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చూడండి, తనదే అడుగుతున్నారు. సో నా డ్యూటీ ఎలా ఆపుతామని చెప్పి పోలీస్ అధికారి అడుగుతున్నారు. పోలీస్ అధికారి వీడియో తీస్తూ ఉంటే చిటిక వేసి మరి వీడియో ఆపుతావా లేదా అంటోంది. బిఫోర్ దాట్ మీరు మంగ్లీ గారు మళ్ళీ గనక అంటే గతంలోనే మీరు ఈ వీడియో రికార్డ్ చేయక మునుపు లేదంటే ఈ పార్టీ అరేంజ్ చేసే మునిపే ఎస్ నేను తప్పు చేస్తున్నాను, ఇది పద్ధత కాదా, నేను బయటికి మాత్రం మాటలు చెప్పడం కాదు, నేను పాటించాల్సినటువంటి మాటల్ని మీరు కొంచెం గుర్తు పెట్టుకొని మీరు కొంత ముందుకు వెళ్లాల్సింది. కానీ ఇక్కడ ఏం చేశారు, పూర్తిగా మీ నిర్వాకం అయిపోయిన తర్వాత అంతా బట్టబయలైన తర్వాత గుట్టు రట్టయిన తర్వాత వీడియో ఆపుతారు పోలీస్ అధికారిపై చేసుకుంటారా? ఆ పోలీస్ అధికారిపై చేసుకుంటారు. ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను ఎట్లా ఆపుతారు మీరు? ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, నన్ను ఎట్లా ఆపుతారు మీరు అన్నట్టు క్వశ్చన్ వేస్తున్నారు ఆయన. సో నిజంగానే పోలీస్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. బిఫోర్ దాట్ మీరు కొంత క్లారిటీగా ఉండి మీరు ఈ వీడియో మీరు ఈ పార్టీ ఆర్గనైజ్ చేసే ముందే అక్కడ గంజాయి లేకుండా డ్రగ్స్ లేకుండా వితౌట్ లైసెన్స్ లేనటువంటి ఆ లిక్కర్ బాటిల్ లేకుండా చూసుకోవాల్సింది. అంతా అయిపోయిన తర్వాత సమాజం ముందు గుట్టు రట్టు బయటపడిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ వీడియో ఆపుతావా లేదా పోలీసుల పైన దాడి చేయడం లేదా క్వశ్చన్ చేసిన వారిపైన దాడి చేయడం ఇది సబబు కార్యమో బహుశా. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూడండి. మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది మంగ్లీ. రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ గంజాయి ఫారెన్ మద్యంతో పట్టుబడింది. రిసార్ట్స్ లో త్రిపుర రిసార్ట్స్ లో చేవెళ్ల ప్రాంతంలో రెడ్ హ్యాండెడ్ గా 48 మందితో పార్టీ నిర్వహిస్తుండగా
పట్టుబడింది. ఈ పార్టీలో 9 మందికి పాజిటివ్ వచ్చింది. 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది పక్కా సమాచారంతో. చూడండి, సర్కిల్ లో కనబడుతోంది. పిసిఆర్ విజువల్ ఫుల్ గా ప్లే చేసి సర్కిల్ లో కనిపించేటువంటి ఆ అమ్మాయి మంగ్లీ, ఫోక్ సింగర్ మంగ్లీ ఆమె. సో ఫోక్ సింగర్ మంగ్లీ వీడియో ఆపుతావా లేదని మరి బెదిరిస్తోంది ఆ పోలీస్ అధికారిని. చిటికలు వేసి చేయి చూపించి మరి వీడియో ఆపుతావా లేదా అని పోలీస్ అధికారి ఫోన్ పైన ట్యాప్ చేసి ఫోన్ పైన కొట్టింది. అక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. సో వారంతా కూడా ఒకసారిగా పోలీస్ అధికారిపై తిరగబడుతున్నారు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, తప్పేంటి అంటూ కూడా ఆ అధికారి క్వశ్చన్ చేస్తున్నాడు. బహుశా కొంత క్లియర్ గా ఇక్కడ విజువల్స్ లేవు, కానీ మనం ఈ విజువల్స్ కనుక క్లియర్ గా గమనిస్తే దాదాపుగా ఇక్కడ విజువల్స్ లో ఆ ప్రముఖ సెలబ్రిటీలు ఎవరనేది మాత్రం ఇట్టే తెలిసిపోయేది. సో కొంతమంది టు మై ఐడియా నేను చూస్తున్న ప్రకారంగా జబర్దస్త్ నటించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. సో జబర్దస్త్ షోలో, సో ఐఎమ్ సారీ టు మెన్షన్ ఇక్కడ షో పేరు మెన్షన్ చేసినందుకు, కానీ ఆ షోలో నటించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నట్టుగా ఈ విజువల్స్ అర్థమవుతోంది. సో మరికొంతమంది ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడ హాజరైనట్టు తెలుస్తోంది. సో మన 9 మంది ఎవరు అనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. సో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మంగ్లీ నిజంగా డ్రగ్స్ తీసుకుంది అంటే మీరు నమ్ముతున్నారా? మంగ్లీ నిజంగానే ఈ రకమైన పార్టీలో అక్రమ మద్యాన్ని తీసుకొచ్చింది. తను ఒక బిగ్ స్కెచ్ తో, అంటే తనకు తెలిసి రకంగా పార్టీ నిర్వహించింది, డ్రగ్స్ ని అక్కడ తీసుకొచ్చిందనే మాటను మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ నేను ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్తాను. ఎస్ పెట్రిషియా, సో ప్రెసెంట్ మంగ్లీని అటు 9 మంది పట్టుబడ్డ వారిని పోలీసు ఎక్కడికి తరలించారు, ఎలా విచారిస్తున్నారు? రైట్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. మంగ్లీ పెట్రిషియాని మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే అసలు ఆ 9 మంది ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ వారంతా ఎవరు? ఎందుకంటే ఇక్కడ చూస్తున్న దాంట్లో విజువల్స్ లో కొంతమంది నాకు అనిపిస్తున్న ప్రకారంగా ఈ విజువల్స్ లో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కామెడీ షోస్ సంబంధించినటువంటి యాక్టర్స్ కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో మంగ్లీ అయితే పోలీస్ అధికారి పైన చేయి చేసుకొని ఎందుకు వీడియో తీస్తాను వార్నింగ్ ఇస్తోంది. వార్నింగ్ ఇచ్చి ఆ ఫోన్ పైన ట్యాప్ చేసింది, ఫోన్ పైన కొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడే అనిపిస్తోంది, చాలా మంది ఇక్కడ కామెంట్స్ కూడా చేస్తున్నారు, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, కూసేవన్నీ కారు కూతలు. సో ఆ రకమైనటువంటి కామెంట్స్ ఇక్కడ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఒకరిని చెప్పే ముందు, ఒకరి గురించి ఇలా చేసే ముందు తాను కూడా కొంత ఆలోచించాల్సిందనేది కామెంట్స్ చేస్తున్నాయి. సో ప్రజెంట్గా మంగ్లీ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ వ్యక్తుల్ని ఎక్కడికి తరలించారు పోలీసులు అని తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం చేవెల్లోని త్రిపుర రిసార్ట్స్ లో ఈ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. తన బర్త్డే పార్టీలో భాగంగా అక్రమ మద్యం, ఆ తర్వాత గంజాయి డ్రగ్స్ అక్కడ సేవించిన వారు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. 9 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సో మీరు చెప్పండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మంగ్లీ పార్టీ నిర్వహించిన తర్వాత చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మంగ్లీ సేవించిందా అనేటువంటి అనుమానం కూడా ఉంది, కాబట్టి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు? మీరు